ప్రత్యర్థిపై మొదట అణ్వస్త్ర దాడికి దిగకూడదు. మన భూభాగంపై అలాంటి దాడి జరిగితే ప్రతీకారంగా మాత్రమే అలాంటి దాడి చేయాలి. ఇది దశాబ్దాలుగా భారతదేశ విధానం. అణ్వస్త్రాల ప్రయోగ సన్నద్ధతపైన సంయమనం ఇది కూడా ఆ విధానంలో భాగమే. అయితే ఆ విధానాన్ని భారత్ మార్చుకుంటోందా? మారుతున్న ప్రపంచ పరిణామాల వల్ల అణ్వస్త్రాల విషయంలో కొత్త వ్యూహం అనుసరిస్తోందా? అంతర్జాతీయ మేధోమంథన సంస్థ సిప్రి వెల్లడించిన తాజా నివేదిక ఇవే విశ్లేషణలకు ఆస్కారం ఇస్తోంది. ప్రయోగానికి సిద్ధమైన స్థితిలో భారత్ 12 వార్ హెడ్లను మోహరించిందని ఈ నివేదిక తెలిపింది. మరి భారత్ విషయంలో ఈ నివేదిక సారాంశం ఏమిటి? అణ్వస్త్రాల విషయంలో భారత్ వ్యూహం ఎలా ఉంది? ఓవైపు 4 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇంకా అధికారికంగా ముగింపు పడనే లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయో తెలియదు. ఈ యుద్ధాలతో ప్రపంచమంతా అశాంతి, అనిశ్చితి. ప్రపంచ దేశాల మధ్య సంబంధాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య అంతర్జాతీయ మేధోమంథన సంస్థ స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి భారతదేశ అణ్వస్త్రాల గురించి కీలక అంశాలు వెల్లడించింది. ప్రయోగానికి సిద్ధమైన దశలో భారత్ తొలిసారిగా 12 అణు వార్ హెడ్స్ ను మోహరించిందని ఈ నివేదిక సారాంశం. అణ్వస్త్రాల నిర్వహణ విధానం ఆధారంగా పలు విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం దశాబ్దాలుగా అణు వార్ హెడ్లను, వాటి లక్ష్యాలపైకి చేరవేసే లాంచర్ వ్యవస్థలను భారత్ వేర్వేరుగా భద్రపరుస్తోంది. ఇతర దేశాలతో ఉద్రిక్తతలు లేని భారత్ ఇలాంటి వ్యూహాన్ని అనుసరించేది. అయితే ఇటీవల క్షిపణులను సత్వర ప్రయోగానికి వీలు కల్పించే క్యానిస్టర్లలో ఉంచడానికి చర్యలు చేపడుతోంది. దీంతో పాటు సముద్రంలో జలాంతర్గాములతో రక్షణాత్మక గస్తీ నిర్వహిస్తోందని సిప్రి నివేదిక తెలిపింది. దీన్ని బట్టి చూస్తే శాంతి కాలంలో తన వార్ హెడ్లలో కొన్నింటిని తొలిసారిగా లాంచర్లతో అనుసంధానించడం లేదా వాటిని వ్యూహాత్మక స్థావరాల్లో భద్రపరిచినట్లు అర్థమవుతోందని వెల్లడించింది. తొలిసారిగా భారత అణ్వాయుధాగారాన్ని నిల్వస్థితి కింద కాకుండా ప్రయోగానికి సన్నద్ధత స్థాయి మోహరింపుగా వర్గీకరిస్తున్నట్లు సిప్రి నివేదిక వెల్లడించింది. ఇది అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతను ప్రదర్శించడమే అని అభిప్రాయపడింది. స్వల్ప పరిమాణంలో వార్ హెడ్లను షిప్, సబ్మెరైన్, బాలిస్టిక్ మిసైల్ శ్రేణి అణుశక్తి జలాంతర్గాముల్లో భారత్ మోహరించినట్లు సిప్రి తెలిపింది. ఈ జలాంతర్గాములు సముద్రంలో గస్తీ తిరుగుతున్నట్లు వివరించింది. మరోవైపు పాకిస్తాన్ ఈ తరహాలో మోహరింపు చేపట్టలేదని, చైనా మాత్రం 24 అణు వార్ హెడ్లను ఆ స్థితిలో ఉంచిందని సిప్రి నివేదిక వెల్లడించింది. భారతదేశ అణ్వస్త్రాల మోహరింపు విషయంలో సిప్రి వెల్లడించిన అంశాలపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రయోగానికి సిద్ధమైన స్థితిలో భారత్ వార్ హెడ్లను మోహరించడం చరిత్రలో తొలిసారిగా ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇది భారత్ మాత్రమే చేస్తున్న చర్య కాదు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, యుద్ధాల నేపథ్యంలో ఇటీవల అనేక దేశాలు తమ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అణ్వాయుధ శక్తి కలిగిన దేశాలు ఆయుధ సంపత్తిని, సైనిక వ్యయాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. 2025 లెక్కలు చూస్తే అమెరికా $954 బిలియన్ రక్షణ వ్యయంతో ముందంజలో ఉంది. చైనా ఈ జాబితాలో $336 బిలియన్ వ్యయంతో రెండో స్థానంలో ఉంది. భారత్ విషయానికొస్తే $92.1 బిలియన్ వ్యయంతో 5వ స్థానంలో నిలిచింది. మన శత్రుదేశం పాకిస్తాన్ 2024తో పోల్చితే తన రక్షణ వ్యయాన్ని 11% పెంచుకుంది. ఈ లెక్కలు తమ భద్రతకు ప్రపంచ దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పడుతున్నాయి. ఈ కోణంలో చూస్తే ప్రయోగానికి సిద్ధమైన దశలో భారత్ అణ్వస్త్రాలను మోహరించడం అసాధారణమేమీ కాదు అనే విశ్లేషణ ఉంది. అన్ని దేశాల లాగానే భారత్ కూడా తమ దేశ భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది అన్నట్టుగానే చూడాలి అనే వాదన ఉంది.
భారత్ అణ్వస్త్రాల మోహరింపు నేపథ్యంలో గతేడాది నవంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ప్రకటన కూడా ప్రస్తావనకు వస్తోంది. ప్రపంచంలో చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని, ఆ జాబితాలో పాకిస్తాన్, చైనా కూడా ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. నిలకడ లేకుండా మాట్లాడే ట్రంప్ చెప్పిన దానిలో వాస్తవం ఉందో లేదో తెలియకున్నా భారత్కు మాత్రం ఇది హెచ్చరిక లాంటిదే. భారత్ విషయంలో పాకిస్తాన్ చేసే కుట్రలు తెలియనివి కావు. అదును దొరికితే భారత్ను అస్థిరపరిచేందుకు ఎప్పుడూ కాచుకుని ఉంటుంది పాక్. ఆపరేషన్ సింధూర్తో గుణపాఠం నేర్పిన తర్వాత పాక్ కుట్రలు తగ్గినా ఒంటి నిండా విషం నింపుకుని ఉండే ఆ దేశ పాలకుల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇక సరిహద్దు వివాదాలు రాజేసి భారత్తో గిల్లి కజ్జాలు పెట్టుకునేందుకు చైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పాకిస్తాన్తో అంటకాగుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో పూర్తిగా భారత వ్యతిరేక వైఖరి అనుసరిస్తోంది. ఈ దేశాలు సరిపోవన్నట్లు నేపాల్ కూడా భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రారంభించింది. చుట్టూ ఉన్న దేశాలతో భారత్ ఇంతటి ప్రమాదాలను ఎదుర్కొంటోంది. మరి ఈ నేపథ్యంలో భారత్ అణ్వస్త్రాలను మోహరించడం పెద్ద విషయం కాదు అనే అభిప్రాయం ఉంది. ఈ సమయంలోనే భారత్ ఎందుకు ఈ ఆపరేషనల్ రెడీనెస్ ని ప్రదర్శిస్తోంది? దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది పాకిస్తాన్. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్తో పాటు భారతదేశానికి మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. క్రాస్ బార్డర్ టెర్రరిజం, ప్రాక్సీ వార్, మిలిటరీ ఎస్కలేషన్ వంటి అంశాలు ఇప్పటికీ ప్రాంతీయ భద్రతకు సవాళ్లుగానే ఉన్నాయి. అయితే చాలామంది స్ట్రాటజిక్ ఎనలిస్ట్ అభిప్రాయం ప్రకారం భారత్ న్యూక్లియర్ ప్లానింగ్ పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతున్న అంశం పాకిస్తాన్ కంటే చైనా ఎక్కువ. ఈరోజు చైనా ప్రపంచంలో అత్యంత వేగంగా తన న్యూక్లియర్ ఆర్సెనల్ను పెంచుకుంటున్న దేశాలలో ఒకటి. కొత్త మిసైల్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ డెలివరీ ప్లాట్ఫామ్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, లాంగ్ రేంజ్ కేపబిలిటీస్ పై భారీగా పెట్టుబడులు పెడుతోంది. అందువల్ల భారత్ తన సెక్యూరిటీ క్యాలిక్యులేషన్స్ని ఒక పాకిస్తాన్ పరిమితిలో కాకుండా చైనాను కూడా దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తోంది. ప్రయోగానికి సిద్ధమైన దశలో భారత్ అణ్వస్త్రాలను మోహరించడం అంటే నిజంగా ప్రయోగిస్తుంది అని కాదు. భారత్ మాత్రమే కాదు, ప్రపంచంలోని ఏ దేశమూ ఆ పని చేయలేదు. ఎందుకంటే అణ్వాయుధ దాడి అంటే అది వినాశనమే. రెండో ప్రపంచ యుద్ధంలో 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన హిరోషిమా, నాగసాకి సంఘటనలు అందుకు ఉదాహరణ. అందువల్ల అప్పట్నుంచి ఇప్పటి వరకు ఏ దేశమూ మరో దేశంపై అణ్వస్త్ర దాడి చెయ్యలేదు. ఇటీవల ప్రపంచ పరిణామాలను గమనిస్తే కూడా ఆ విషయం తేటతెల్లమవుతుంది. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన సమయంలో అగ్రరాజ్యం అమెరికా నేరుగా రంగంలోకి దిగలేదు. నాటో దేశాలతో కలిసి సైనిక, ఆర్థిక సాయం చేయడం వరకే పరిమితమైంది. ఒకవేళ రష్యాతో నేరుగా యుద్ధానికి దిగితే ఏం జరుగుతుందో అమెరికాకు తెలుసు. ఎందుకంటే రష్యాతో పాటు అమెరికా కూడా అణ్వాయుధాలు కలిగిన దేశాలు. తాను రంగంలోకి దిగితే అది అణు యుద్ధానికి దారితీస్తుందని అమెరికాకు తెలియనిది కాదు. అందుకే యుద్ధం మొదలై 4 ఏళ్లు దాటినా అగ్రరాజ్యం ఆ పని చెయ్యలేదు. ఇక ఇరాన్పై యుద్ధానికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్ రకరకాల ఆయుధాలతో దాడి చేస్తున్నా అణ్వాయుధాలు అనే మాటను ఎక్కడా ప్రస్తావించలేదు. అణ్వాయుధాలతో దాడి చేస్తే జరిగే మహావినాశనాన్ని గుర్తెరిగి వాటికి దూరంగా ఉన్నాయి. ఇక్కడే మరో ముఖ్యమైన అంశం న్యూక్లియర్ ట్రయడ్. అంటే ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, సీ నుంచి న్యూక్లియర్ రెస్పాన్స్ ఇవ్వగల సామర్థ్యం. ప్రత్యేకంగా సీ బేస్డ్ న్యూక్లియర్ డిటరెన్స్ అనేది ఏ దేశానికైనా అత్యంత సర్వైవబుల్ కేపబిలిటీగా భావిస్తారు. భారత్ ఇప్పుడు ఆ దిశగా గణనీయమైన పురోగతి సాధించింది. ప్రపంచ స్థాయిలో పోలిస్తే యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా దేశాల వద్ద ఉన్నంత పెద్ద న్యూక్లియర్ స్టాక్పై భారత్ వద్ద లేదు. అయితే భారత్ లక్ష్యం నంబర్స్తో పోటీ పడడం కాదు, డిటరెన్స్ కోసం అవసరమైనంత కేపబిలిటీ కలిగి ఉండడమే. అందుకే ఈ 12 వార్ హెడ్స్ డిప్లాయ్మెంట్ను వార్ ప్రిపరేషన్గా చూడకూడదు. ఇది స్ట్రాటజిక్ సిగ్నలింగ్, ఇది ఆపరేషనల్ రెడీనెస్, ఇది నేషనల్ సెక్యూరిటీ అష్యూరెన్స్. సరళంగా చెప్పాలంటే భారత్ శాంతిని కోరుకుంటుంది, కానీ శాంతిని కాపాడేందుకు అవసరమైన స్ట్రెంగ్త్ కూడా తన వద్ద ఉందని ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇస్తోంది. ప్రపంచంలో ఏ దేశము అణ్వాయుధ దాడికి సిద్ధపడదు అని చెప్పేందుకు మరో ఉదాహరణ కూడా ఉంది. ప్రపంచంలోని అనేక దేశాలు సుదీర్ఘకాలంగా అణ్వాయుధాలను భారీగానే పెంచుకుంటున్నాయి. రష్యా వద్ద 5420 అణ్వాయుధాలు కలిగి ఉండగా అమెరికా వద్ద 5042 ఉన్నాయి.
చైనా 620 అణు వార్ హెడ్లను కలిగి ఉంది. భారత్ వద్ద 190 ఉండగా పాకిస్తాన్ వద్ద 170 ఉన్నాయి. ఉత్తర కొరియా 60 అణ్వాయుధాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి కలిగిన దేశాలు 9 కాగా వాటన్నింటి వద్ద కలిపి 12,000కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. ఇంత భారీ సంఖ్యలో ఉన్న ఏ దేశ ఉద్దేశము అణ్వాయుధ దాడి చేస్తుందని కాదు, కేవలం తమ ఆయుధ శక్తిని చాటుకోవడానికి, సన్నద్ధతను ప్రదర్శించడానికే అవి అణ్వాయుధాలను సమకూర్చుకోవడమైనా, వార్ హెడ్లను సిద్ధం చేయడమైనా చేస్తుంటాయి. అందువల్ల భారత్ ప్రయోగానికి సిద్ధమైన స్థితిలో భారత్ 12 వార్ హెడ్లను మోహరించడం కూడా ఈ కోవలోనిదే తప్ప మరొకటి కాదు.